నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే వీక్షిస్తున్న వారందరికీ కూడా, వీక్షించబోతున్న వారందరికీ నా ఆత్మ ప్రణామాలండి. సో, ఇదే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు స్వాగతం మరొకసారి పలుకుతూ, ఈరోజు మరొక జ్ఞాని యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకోబోతున్నాం. వారితో మన సజ్జన సాంగత్యం జరుపుకోబోతున్నాం. వారు గత 5 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ, వారి సేవలను అందిస్తూనే వారు ఫ్యామిలీ అంతా వారొక్కరే కాకుండా వారి కుటుంబం మొత్తం ఈ ధ్యానులుగా, శాకాహారులుగా మారి వారి జీవితాన్ని ఎంతవరకు ధన్యం చేసుకున్నారు. అలాగే జీకే గారి యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ మనకందరికీ కూడా తెలుసండి. సార్ యొక్క ఏమంటారు, ఒక డాక్టర్‌గా ఉంటూ వారు మళ్ళీ ఇలాంటి స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటూ సెపరేట్‌గా జనరల్‌గా ఉండే మెడిసిన్ కాదండి స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే కనుక. ఇది స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. టాబ్లెట్స్ అంటే ఏదో ఒక పిల్స్ రూపంలో అలా ఉండడం కాదు. ఆ టాబ్లెట్స్ మీన్స్ ఒక గొప్ప జ్ఞానాన్ని అందిస్తూ మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి, మనం జ్ఞానం ద్వారా ఎలా మనకుండే వాటిని ఏదైనా సరే ఒక సందర్భం, సమస్యలు ఎదురైతే గనక ఎలా వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ మనల్నందరినీ కూడా తీర్చిదిద్దుతూ వస్తున్నారు. సో, జీకే గారు, గోపాలకృష్ణ గారు విశాఖపట్నంలో ఉంటారండి వీరు. వారి యొక్క ఆధ్వర్యంలో మేడం గారు లెవెల్ 1 అని అక్కడ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్‌ని కంప్లీట్ చేస్ చేశాక కూడా వారి సేవలను అందిస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు చూడండి, వచ్చింది 5 ఏళ్లయినా ధ్యాన మార్గంలోకి ఎన్నేళ్ళు అలాగని కాదండి అర్థం. ఎంత జ్ఞానాన్ని వారు అవగతం చేసుకొని దాన్ని అందరికి పంచిపెడుతూ వారి పర్పస్ ఏంటో తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అవునా? అలాంటి పర్పస్ తెలుసుకొని వారి సేవల్ని అందిస్తూ ముందుకు వెళ్తూ వస్తున్నారు. సో, హైమావతి గారు, మేడం గారిని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అందరం ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, వెల్కమ్ మేడం మీకు. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే మేడం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములండి. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా అనంత కోటి పాదాభివందనములు. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ చైర్మన్ అయిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి నా ఆత్మాభివందనములండి. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ సిఇఓ గారైన శ్రీదేవి మేడంకి, అరుణ మేడంకి, వీళ్ళందరికీ కూడా నా ఆత్మాభి ప్రణామములండి. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. నా పేరు హైమావతి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను మాస్టర్స్. ఈరోజు నా జ్ఞానముకి అందించడానికి నేను ఈ ఛానల్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నాకు ధ్యాన పరిచయం జరిగి 5 సంవత్సరాలు జరుగుతుంది మాస్టర్స్. నేను మా స్నేహితురాలి ద్వారాగా ధ్యానం నేర్చుకోవడం జరిగింది. 11 రోజులు కూడా ధ్యాన సాధనకి నేను మా ఊరు నుంచి పక్క ఊరికి మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో వెళ్ళి ప్రతిరోజు కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము చేసేదాన్ని అనమాట. అలా 11 రోజు ధ్యాన సాధన చేసేటప్పటికి 11వ రోజు సజ్జన సాంగత్యంలో ఒక మేడం ద్వారాగా, రిటైర్ స్కూల్ టీచర్ మేడము మణి మేడం అని ఆ మేడం ద్వారాగా శాకాహారం కోసం ఆ రోజు తెలుసుకున్నాను మాస్టర్స్. అంటే మేడం చెప్పారు, మనం అందరము కూడా చనిపోయిన జంతువుల్ని ఎక్కడ వేస్తాము అని చెప్పి. వెంటనే శ్మశానము అని చెప్పాను నేను. అయితే మన పొట్టేమైనా శ్మశానమా, చనిపోయిన జంతువులన్నింటినీ వేయడానికి అని ఒక్క మాట మేడం చెప్పారు. అప్పుడు నాకు అప్పటి వరకు నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు. కానీ ఆ ఒక్క మాట నన్ను ఎక్కడో కదిలించిందనమాట. ఇన్ని రోజులు నేను ఎంత తప్పు చేస్తున్నానా, నా పొట్టని శ్మశానం చేసుకుంటూ ఆ చనిపోయిన జంతువులు ఎంత పవిత్రమైన దేహము అనే దేవాలయంలో వేస్తున్నానని ఆ రోజు నాకు ఆ తెలిసిన సత్యాన్ని ఈ రోజు వరకు కూడా శాకాహారంతోనే ఉన్నాను. ఆ క్లాసు వినిన వెంటనే అప్పుడే చెప్పాను, మేడం ఈ రోజు నుంచి నేను శాకాహారిగా మారిపోతున్నాను అని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శాకాహారిగానే ఉన్నాను. నా చేత్తో వండలేదు, తినలేదు, పెట్టలేదు కూడా. అంటే మనకు తెలిసిన సత్యాన్ని మనము ఆచరణలో పెట్టాలి అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను
దానితోనే ఉన్నానన్నమాట. అలాగే కుటుంబ సభ్యులకు కూడా శాకాహారులుగా మారి ధ్యానులుగా, కుటుంబ సభ్యులందరం ధ్యానులుగానే ఉన్నాం మాస్టర్స్. ఈ ధ్యాన పరిచయం జరుగుతున్న కొద్దీ ప్రతిరోజు కూడా ధ్యానం చేసేదాన్ని. ధ్యానం చేసేటప్పుడు ఒక మాస్టర్ చెప్పారు, మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే మండల దీక్ష అనేది మనకి కావాలి. అంటే మనం ఒక స్వామి మాల వేసామంటే మండల దీక్ష అనేది వేస్తాము. కాబట్టి ఆ మండల దీక్షలో ఎప్పుడైతే మనం పూర్తిగా ఒక యజ్ఞం లాగా చేస్తామో దాని రిజల్ట్ అనేది కూడా మనకి అలాగే కనిపిస్తుంది. కాబట్టి మనస వాచ కర్మన మనం టైం పెట్టాలని చెప్పి ఒక మాస్టర్ ద్వారాగా తెలుసుకొని 41 డేస్ మెడిటేషన్ కంప్లీట్ చేసి అక్కడ నుంచి కూడా నా జీవితంలో ఏ రోజు కూడా ధ్యానం అనేది నేను వదలకుండా ఈ రోజు వరకు స్టిల్ డైలీ 2 to 3 అవర్స్ అనేది పొద్దున లేచిన వెంటనే గంట, మధ్యాహ్నం 1 గంట, అలాగే నైట్ పడుకునే ముందు 1 గంట, ప్రతిరోజు కూడా మినిమం 3 గంటలు అనేది ధ్యానం అది చేయడం జరుగుతుంది మాస్టర్స్. ఇలా జరుగుతూ ఉన్న తరుణంలో ఎక్కువగా మనం ఏంటంటే లేడీస్ భక్తి మార్గం నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళమే మనము. కాబట్టి ఎక్కువగా పూజలు చేసేదాన్ని అన్నమాట. పొద్దున లేచి ధ్యానం చేసి స్నానం చేస్తే గాని ఏ పని చేసేదాన్ని కాదు. అలా పూజ చేసుకొని అన్ని విధాలుగా పని అయ్యాకే నా నా క్రమము నా నిత్య జీవితం అనేది మొదలు పెట్టేదాన్ని అన్నమాట. భగవంతుడికి అంత ఎక్కువ విలువ ఇచ్చేదాన్ని అన్నమాట. మనకి ఈ భగవద్గీతలో శ్లోకాలు కూడా ఉంటాయి కదా, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపః, జపకోటి సమోధ్యానః, ధ్యానకోటి సమోలయః అని చెప్పి. ఎప్పుడైతే మనము పూజలు, నోములు, వ్రతాలు అన్ని చేస్తుంటామో అన్నింటికంటే ఉత్తమమైనదే ధ్యానము అని తెలుసుకొని ఆ రోజు నుంచి ధ్యానానికే పెద్దపీట వేయడం జరిగింది మాస్టర్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జీవితంలో అతి ముఖ్యమైనది ధ్యానము, అంతకంటే ముఖ్యమైనది ఆత్మజ్ఞానము అని ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ రోజు నుంచి కూడా జ్ఞానం తీసుకోవడం, పుస్తకాలు చదవడం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఆ తరుణంలో పత్రి సార్ని కలవడం, ఇక్కడ మాకు విశాఖపట్నంలో పెందుర్తి దగ్గర సాధుమఠంకి నా 41 రోజు ధ్యానం కంప్లీట్ అయ్యేసరికి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. ఏ గురువు కూడా మనకి ఒక సత్యసాయిబాబా కానీ, శ్రీరాముడు కానీ, ఆంజనేయుడు కానీ మనం పూజ చేసామంటే ఏ భగవంతుడు కూడా మనల్ని కలవడు. మనం కలవడానికి, మాట్లాడడానికి అవ్వదు. కాబట్టి ఈ గురువు బతికే ఉన్నారు. శాకాహారం కోసం, ధ్యానం కోసం చెప్పారు. నేను చేసే ధ్యానం కరెక్ట్‌దే ఇదే. నేను నా గురువుని కలవాలి. నేను ఆయనతో మాట్లాడాలి అని చెప్పి 41 రోజు ధ్యానం చేసేసరికి అనుకోకుండా పత్రి సారు మా పక్కనే ఉన్న పెందుర్తి గ్రామానికి రావడం జరిగింది. సాధుమఠం అని చెప్పి మన పెందుర్తి దగ్గర ఉంటే అక్కడ ఒక పిరమిడ్ శంకుస్థాపనకి సార్ వస్తున్నారనే విషయం మాకు తెలిసిందనమాట. తెలుసుకున్న తర్వాత వేరే మేడం మాకు చెప్పారనమాట. హైమ, నీకు ధ్యానం అంటే ఎంతో ఇష్టం కదా, చాలా సిన్సియర్ గా చేస్తున్నావు. మన గురువు గారు పక్క ఊరికే వస్తున్నారు, వెళ్ళండి అని చెప్పి చెప్పారనమాట. ఆ చెప్పేటప్పుడు నేను మా హస్బెండ్ మా పాపతో కలిసి పత్రి మేడము సారు వస్తే సార్ దగ్గరికి వెళ్ళడం, సార్తో కూర్చోవడం, ఆ సజ్జన సాంగత్యంలో పాల్గొనడం, సార్ కాలు నొక్కడం అవన్నీ జరిగి ఎంతో ఆనందం వేసింది నాకు. ఓహో, గురువుని చేరుకోవాలంటే మనం సరైన స్థితిలో ఉంటే శిష్యుడు ఎప్పుడైతే తపనతో ఉంటాడో గురువు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పే విధంగా ఎంత తపనతో ఉన్నానో నా గురువుని నేను కలుసుకున్నానని చెప్పి చాలా చాలా సంతోషపడడం అనేది జరిగిందనమాట. ఇలా చేస్తూ ఉండగా పిరమిడ్ గురించి తెలుసుకున్నాం మాస్టర్స్. పిరమిడ్ గురించి తెలుసుకునేటప్పుడు 5 years ముందు అంతగా ఎక్కువ పిరమిడ్స్ అనేవి ఎక్కువగా లేవు. కానీ ఇక్కడ విశాఖపట్నంలో బ్రహ్మర్షి పిరమిడ్ అనేది ఒకటి ఉంది అని తెలిసి గోపాలకృష్ణ డాక్టర్ జీకే సార్ ద్వారాగా ఆ పిరమిడ్ కి అనేది కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇంత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మెయిన్ బేస్మెంట్ నాకు బ్రహ్మర్షి పిరమిడ్. బేస్మెంట్ అనేది నాకు బ్రహ్మర్షి పిరమిడ్. ప్రతి రోజు కూడా ధ్యానం చేసుకునే వాళ్ళం. వీక్లీ ట్వైస్, లక్షవారము ఆదివారం క్లాసులు జరుగుతుండేవి. 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు వర్క్ షాపులు జరుగుతుండేవి. ఆ తరుణంలో నేను వెళ్ళేటప్పుడు నాకు స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి అన్నమాట. ఆ ధ్యానం చేస్తూ ఉండగా జ్ఞాన గుళికలు, సంపూర్ణ ఆరోగ్యానికి జ్ఞాన గుళికలు అని చెప్పి ధ్యానాన్ని మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఎలా తీసుకుంటామో అలాగే జ్ఞానం ద్వారా కూడా మన శరీరంలో ఉన్న ఏ అనారోగ్యాలైనా, శరీర ఆరోగ్యాన్ని కానీ, మానసిక ఆరోగ్యాన్ని, సాంఘిక సమస్యలు కానీ దేనినైనా జ్ఞానం ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్పి తెలుసుకొని అప్పుడు నేను కనెక్ట్ అయ్యాను ఈ జ్ఞానానికి. అప్పటి వరకు కూడా ధ్యానం చేసేదాన్ని, ఉపవాసాలు చేసేదాన్ని, మౌనం కూడా. ఇది నా అనుభవ జ్ఞానం అన్నమాట. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా మనం విన్నాము అంటే
మన జీవితంలో ఎప్పుడైతే ఆచరణ పెడతామో ఆ అనుభవ జ్ఞానం అనేది మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా అది మనతోనే ఉంటుంది. ఉపవాసం గురించి తెలిసి 41 రోజు నేను ఉపవాసం చేయడం జరిగింది. ఓన్లీ లిక్విడ్సే తీసుకుంటూ 41 రోజు ఉపవాసం చేశానన్నమాట. ప్రతిరోజు 3-4 అవర్స్ మెడిటేషన్ చేసుకుంటూ 41 డేస్ వండిన పదార్థాలు తినకుండా ఓన్లీ లిక్విడ్స్, ఫ్రూట్స్ కానీ, లిక్విడ్స్ కానీ తీసుకుంటూ 41 డేస్ మెడిటేషన్ చేయడం జరిగింది మాస్టర్స్. ఆ మెడిటేషన్ చేసిన క్రమంలోనే ఈ గర్భాశయ సమస్య అనేది తగ్గించుకోవడం జరిగిందనమాట. అప్పటి వరకు మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లమ్ అనేది వారంకి, నెలకు రోజులకి రావాల్సింది నెల 15 రోజులు, నెల 10 రోజులు, నెల 5 రోజులు, ఇంకా 2 నెలలు కూడా ఒక్కోసారి అయ్యేది. అలా చేసేటప్పటికి ఈ నెలవారీ సమస్య అనేది ఆటోమేటిక్‌గా తగ్గడం అనేది జరిగిందనమాట. అంటే ఒక ఆత్మ ఈ భూమి మీదకి శరీరాన్ని తీసుకొని వచ్చింది అంటే, ఎప్పుడైతే దానికి మనం కనెక్ట్ అయ్యామో, ఆ సత్యాన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో, ఈ ఆత్మ అనేది మన మార్గనిర్దేశకాన్ని నిర్ణయిస్తుంది అని తెలుసుకొని, ఇలా జరుగుతుందని కూడా నేను చేయలేదు. కానీ మన అంతరాత్మ ఏదైతే చెబుతుందో, దానిని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, మన ఈ భౌతిక శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఆత్మ అనేది అన్ని విధాల మనకి అనేక అవకాశాలు ఇస్తుంది. అలా ఇచ్చిన అవకాశంలో ఈ 41 రోజులు ఫ్రూట్స్ మెడిటేషన్ అనేది నాకు చాలా చాలా ఉపయోగపడిందనమాట. అలా చేస్తూ 41 రోజు కంప్లీట్ అయ్యాక, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 సంవత్సరాలు అవుతుంది. నాకు పీరియడ్స్ ప్రాబ్లమ్ కానీ, నెలసరి సమస్యలు గానీ ఏవి కూడా లేవన్నమాట. అప్పటి వరకు ఉన్న సమస్యలు ఆ జ్ఞానంతో, ఆ ధ్యానంతో, ఆ లిక్విడ్స్ డైట్స్‌తో అవి పోగొట్టుకున్నానన్నమాట. అలా మనకున్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తామో, ఆ జ్ఞానం మన లైఫ్‌లో తీసుకోవడం వల్ల మన శరీరంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన ఆర్థిక సమస్యల్లో గాని మార్పులనేవి మనము గమనించడం మొదలు పెడతామనమాట. ఎందుకంటే, ఒక అద్భుతమైన శక్తి అనేది మన శరీరంలోనే ఉంది. మన ఆలోచనకి మన జ్ఞానాన్ని ఎప్పుడైతే తోడు చేస్తామో, ఎలాంటి సమస్యనైనా మనం తగ్గించుకోవచ్చు అనేది ఆ 41 రోజు కంప్లీట్ అయ్యాక నేను తెలుసుకోగలిగాననమాట. ఆ విధంగా చేస్తూ ఉండేటప్పుడు చాలా చాలా మాస్టర్స్ కనెక్ట్ అవ్వడం, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాస్టర్స్‌ని అడిగితే నాకు డ్రీమ్‌లో చెప్పడం, భవిష్యత్తులో జరగబోయేవి తెలియడం, ఇలా అన్నీ కూడా ముందుగుండానే తెలిసేవన్నమాట. ఇలా చేస్తూ ఉండేటప్పుడు మెడిటేషన్‌లోని మనం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం కదా మాస్టర్స్. అలాగే కార్తీక మాసంలో పూజలు చేయడం జరిగిందన్నమాట. చేసేటప్పుడు 31 రోజు పూర్తయిపోయిన తర్వాత లాస్ట్ రోజు మనం పోలిపాడ్యం అనేది మనము చేసుకుంటాం లేడీస్ అందరం కూడా. ఆ పోలిపాడ్యం చేసుకునే రోజు చిన్న ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట. ఏంటంటే, ఆ రోజు పొద్దున్నే లేచి, ధ్యానం చేసి, స్నానం చేసి, తులసి మాత దగ్గర పూజ చేసుకోవడానికి మేము ఒక 4-5 మెంబర్స్ లేడీస్ అందరం కూడా వెళ్ళామనమాట. వెళ్ళి అక్కడ పూజలంతా చేర్చి, దీపాలు అన్నీ వెలిగించి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామనమాట. వెళ్ళేటప్పుడు ఈ ధ్యానంలోకొచ్చిన ఫస్ట్ నుంచి కూడా ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా నాకు డ్రీమ్‌లోనే తెలిసేదనమాట. నిద్ర ఎక్కువగా వస్తున్నట్టు ఉండడం, ఆ నిద్రలో ఆ డ్రీమ్ అనేది రావడం, ఆ డ్రీమ్‌లో నాకు వచ్చింది రియల్ లైఫ్‌లో జరగడం, ఇలా అన్నీ తెలుస్తుండేవన్నమాట. ఆ రోజు ఏం జరిగిందంటే, పూజంతా అయిపోయిన తర్వాత ఆ డ్రీము చాలా మత్తుగా ఉంది, నిద్రొస్తున్నట్టుగా ఉందని చెప్పి ఒక్క 5 మినిట్స్ అలా పడుకునేటప్పటికి ఒక లేడీ వాయిస్ అన్నమాట. ఒక లేడీ వాయిస్ గంభీరంగా వినిపించి, "మీ పూజలన్నింటి కోసం నా చేతులన్నీ కాల్చేస్తారా మీరు? నా చేతులన్నీ కాలిపోయాయి చూసావా? ఎంతో మంట పడుతున్నాయి" అని చెప్పి ఒక వాయిస్ వినిపించిందన్నమాట. ఎవరిది వాయిసు? ఎవరి చేతులు కాల్చేసాం మేము అని చెప్పి వెంటనే లేచి నేను వెంటనే మా హస్బెండ్‌ని పిలిచానన్నమాట. పిలిచి, "ఏవండీ ఎవరో వచ్చి ఎలా అన్నారంటే, ఏమైంది?" అని అడిగారనమాట. ఎవరో ఒక లేడీ వాయిస్ వినిపించిందండి. "మీ పూజలన్నింటి కోసం నా చేతులన్నీ కాల్చేశారు. నాకెంత మండుతున్నాయో తెలుసా నీకు?" అని అడుగుతున్నారండి అని చెప్తే, మా హస్బెండ్ "ఉండు ఒక్క నిమిషం" అని చెప్పి వెంటనే బయటికెళ్లారనమాట. మేమెక్కడైతే పూజ చేశామో అక్కడ వెళ్లి చూసేసరికి, మేమెక్కడైతే పూజ చేశామో అక్కడ ఆ తులసి చెట్టు కొమ్మలన్నీ కూడా ఈ అగ్నికి కాలిపోయాయన్నమాట. అంటే ఆ తులసి మాత చెట్టు కొమ్మలు కాలిపోవడం వల్ల ఆ తులసి మాత నాతో మాట్లాడి నాకు ఈ విధంగా చేశారని ఆ ధ్యానంలో ఉన్న నాకు ఆవిడ బాధ చెప్పుకోవడం జరిగిందనమాట.
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాంసాహారులే, ఎవరు ధ్యానులు కాదు. నేను అక్కడ ఒక్కదాన్నే శాకాహారిని ధ్యానం చేస్తున్నాను. అంటే ప్రకృతితో కూడా మనము మాట్లాడవచ్చు. ఒక మొక్కలో కూడా ప్రాణం ఉంటుంది. మొక్కలో ఉన్న అమ్మవారిని మనం ఏ విధంగా పూజిస్తామో, మనము ఒక భగవత్ స్వరూపంగా ఆవిడ భావించి మనకి తన కష్టాన్ని చెప్పుకోవడానికి మనం అక్కడ బేస్మెంట్ గా ఆవిడ తీసుకున్నది అనే విషయం తెలుసుకొని, అప్పుడు మన జీవితంలో మనం తెలిసి తెలియని తప్పులన్నింటికి క్షమాపణ గుణం ఉంది కదా మాస్టర్స్. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ తులసి మాతకి క్షమాపణ అడిగి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా క్షమించమని అడగండి అని చెప్పి క్షమించమని అడిగిస్తే, కొద్దిసేపటికి ఆ కాలిపోయిన మొక్కలన్నీ కూడా కట్ చేసి ఆవిడ క్షమాపణ అడిగేసరికి, ఎవరింటి దగ్గర అయితే ఆ తులసి మాత ఉందో ఆవిడ కులదైవం అన్నమాట ఆ తులసి మాత. అప్పుడు ఆ తులసి మాతని కుండీతో సహా ఇంట్లోకి తీసుకెళ్లి ఆవిడ అందరం కూర్చొని క్షమాపణ అడిగేసరికి, మేము అక్కడ ఒక్క ఫ్యాను వేయలేదు, ఏమీ వేయలేదు. కానీ ఆటోమేటిక్ గా ఆ చెట్టు కదలడం మొదలు పెట్టింది అనమాట. ఓహో, తులసి మాత మమ్మల్ని క్షమించింది అని చెప్పి మేము అప్పుడు అర్థం చేసుకొని ఆవిడికి మనస్ఫూర్తిగా ధ్యానంలో క్షమాపణ కోరుకున్నాం అన్నమాట. ఇలా మనం భక్తిలో కూడా మనం ఒక భగవత్ స్వరూపంతో మాట్లాడవచ్చు. మనం తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించడానికి మాస్టర్స్ మనకి ఒక సహాయం చేస్తారు అనే విషయము తెలుసుకున్నాం అన్నమాట. ఇలా జరుగుతుండగా మేము నేను, మా హస్బెండ్, మా పాప మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అన్నమాట. వాళ్ళు కూడా శాకాహారులుగా మారారు. ధ్యానం కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉండేవారన్నమాట. అలా చేస్తూ ఉండేటప్పుడు మాకు కట్టాలు వెళ్ళాలనిపించింది. కట్టాలు వెళ్ళాలి అంటే మన చేతిలో అమౌంట్ అయితే, నా చేతిలో అమౌంట్ అయితే లేదు. కట్టాలు వెళ్ళి రావడానికి నా దగ్గర అమౌంట్ లేదు. కానీ నేను ధ్యానం చేసి నుంచి ఏ రోజు కూడా ధ్యానం గాని, స్వాధ్యాయం గాని, సజ్జన సాంగత్యం గాని నేను వదలలేదు. శాకాహారం కూడా వదలలేదు. ప్రతిరోజు కూడా ఈ 3 త్రిరత్నాలు చేస్తూ, ఆ ధ్యానం చేస్తూ, శాకాహారం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఎక్కడ సర్వీస్ ఉన్నా, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఎక్కడున్నా, ఒక పిరమిడ్ దగ్గర కానీ, ఒక శాకాహార ర్యాలీ కానీ, లేదంటే ఒక వర్క్ షాప్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళి నాకు వీలైన ఏ హెల్ప్ అయినా అక్కడ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది చేసుకోవడం జరిగిందనమాట. కానీ కొంతమంది మాస్టర్స్ అంతకు ముందే చెప్పిన క్లాసుల్లో నేను విన్నానన్నమాట. మనం ఏదైనా విశ్వానికి చెయ్యాలంటే మనం ఒక అడుగు ప్రయత్నం చేస్తే విశ్వం మనకి 10 అడుగులు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుంది అనే విషయం నేను తెలుసుకున్నాను. తెలుసుకొని ముందుగుండానే ముగ్గురం కూడా బట్టలన్నీ కూడా సర్దుకొని సూట్ కేస్ రెడీ చేసుకొని ఉంచుకున్నాం. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయడానికి వెళ్ళడానికి అనుకుంటున్నాను కాబట్టి, నేను వెళ్ళే మార్గం కరెక్ట్ అయిందే అయితే విశ్వం నాకు సహాయం చేస్తుంది అనుకుని, నేను నమ్మకంతో బట్టలు రెడీ చేసుకొని కట్టాలు వెళ్ళాలనే సంకల్పంతో ఉన్నానన్నమాట. అనుకోకుండా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. వచ్చి ఆయన ధ్యానంలోకి వచ్చి 1 మంత్ అయ్యింది. కానీ అప్పటికే కట్టాల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆయనకి ఎవరో చెప్పారంట. సార్ నేను కట్టాల్ వెళ్దాం అనుకుంటున్నాను సార్. కానీ నాకెవరు తోడు లేరు. ఏం చెయ్యాలో తెలియట్లేదు అని. ఆయన వెంటనే అన్నారు, "సార్ ఎవ్వరు తోడు అవసరం లేదు సార్. మేమొస్తాము. ఎందుకంటే నాకు కూడా వెళ్ళాలని ఉంది" అని చెప్తే, "వెంటనే మీ ఆధార్ కార్డ్స్ ఇవ్వండి సార్. నేను మీకు రిజర్వేషన్ చేయిస్తాను" అని చెప్పి ముగ్గురికి కూడా ఫ్యామిలీ అందరికి అప్ అండ్ డౌన్ ఆయనే రిజర్వేషన్ చేసి, ఆయనతో పాటుగా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఒక 5 డేస్ మేము వర్క్ చేసి మళ్ళీ మా మా ఇంటికి మేము వచ్చేసామనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ 5 డేస్ కూడా సిన్సియర్‌గా అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కానీ, అక్కడ సర్వీస్ కానీ చేసి పత్రి సార్‌ని కలిసి మేము ఆ 5 డేస్ అక్కడ ఎంతో హ్యాపీగా కట్టాల్లో ధ్యాన మహాచక్రానికి వెళ్ళి వచ్చామనమాట. ఇప్పటికి మేము ధ్యానంలోకొచ్చి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కూడా సార్ ఉండేటప్పుడు మా మ్యారేజ్ డే అక్కడే చేసుకున్నాం. మేమొచ్చిన కొత్తలోనే. 3 మ్యారేజ్ డేలు అక్కడే చేసుకొని సార్ బ్లెస్సింగ్స్‌తో మేము వచ్చామనమాట. వచ్చిన తర్వాత ప్రతీదీ కూడా ఇలా అనుభవ జ్ఞానంగా మౌనం మౌనం కోసం ఇలాగే తెలుసుకొని ప్రతిరోజు కూడా 2-3 అవర్స్ మౌనం చేసేదాన్ననమాట. పౌర్ణమి ధ్యానాలో మనం మౌనం చేయడం వల్ల ఈ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తిని మనం తీసుకోవచ్చు. ఈ శక్తిని మన నెలకు సరిపడా మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఈ నెల రోజుల్లో జరిగే అనేక సమస్యల నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పి, ఆ శక్తిని తీసుకోవడం అనేది మాకు జరిగేది. ఆ పౌర్ణమి టైంలో 24 అవర్స్ మౌనం ఉంటూ, 24 అవర్స్ ఫాస్టింగ్ ఉంటూ, ఈ రోజు మార్నింగ్ 6కి మొదలుపెడితే, పౌర్ణమి అయిపోయిన మళ్ళీ 6కి ఆ మౌనము, ఉపవాసము విడిచిపెట్టేదాన్ననమాట. అలా చేస్తూ కొన్ని సంవత్సరాలు చేసేసరికి ఇలా
బ్రహ్మర్షి పిరమిడ్ లో క్లాసులు అవ్వడంలో నేను జీకే సార్ కి కనెక్ట్ అయ్యాను అనమాట. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనేది నా కళ. బిఎస్సి బయాలజీ చేశాను, ఫిజియోథెరపీ చేశాను. ఇలా డాక్టర్ అవ్వాలనే కళ ఈ విధంగా నేను నెరవేర్చుకోవడానికి సార్ నాకు చాలా హెల్ప్ చేశారనమాట. అప్పుడు కనెక్ట్ అయ్యేటప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్ వర్క్ షాప్ అనేది బ్రహ్మర్షి పిరమిడ్ లో జరిగి ఏంటిది అని తెలుసుకోవడం, అక్కడ నేను జాయిన్ అవ్వడం, ఈ L1 అనేది కంప్లీట్ చేసి అప్పుడు నుంచి కూడా ధ్యానానికి రాకముందు ఉన్న సమస్యలన్నీ కూడా ధ్యానంలోకి వచ్చి ఈ స్పిరిచువల్ టాబ్లెట్ అనే కోర్స్ చేయడం వలన నాలో ఉన్న అనేక సమస్యలు నేను తగ్గించుకోవడం జరిగిందనమాట. ఒక గర్భాశయ సమస్యలు గాని, ఒక 3 టాబ్లెట్స్ లో కుటుంబ ధర్మము, శరీర ధర్మము, స్వధర్మము, లక్ష్మీ పార్వతి సరస్వతి, నిన్న నేడు రేపు, ఇలా ఇవన్నీ కూడా నా లైఫ్ లో అప్లై చేసుకోవడం వలన అప్పటి వరకు ఉన్న అన్ని సమస్యల నుంచి కూడా బయటపడడం అనేది జరిగిందనమాట. సచివాలయంలో జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని నేను. మేము అనుకోకుండా హోటల్ పెట్టడం జరిగిందనమాట. ధ్యాన ప్రియ అని చెప్పి ప్యూర్ వెజిటేరియన్ టిఫిన్ షాపు పెట్టాను. ఎందుకంటే నాకు వంట చేయడం అన్నా, వడ్డించడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద భోజనం లేకుండా మాక్సిమం ఎవరు ఉండరు. అలాంటి సంతృప్తికరమైన భోజనాన్ని వండి పెడితే ఆ ఆనందమే వేరు అని చెప్పి వంట చేయడం అన్నా, వడ్డించడం అన్నా చాలా ఇష్టంగా ఉండేదాన్ని. ఆ తరుణంలో ఎవరి దగ్గరైనా వర్క్ చేస్తే మన ఇండివిజువాలిటీ ఉండదు. మనం ఏదైనా సేవ చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి మనమే ఒక స్వంతగా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎప్పుడు సెలవు తీసుకోవాలన్నా, మనకు అనుగుణంగా మనం ఓనర్స్ లాగా ఉండొచ్చు అని చెప్పి మేము ఓన్‌గా ధ్యానప్రియ టిఫిన్స్ అని చెప్పి హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అన్నమాట. అనుకోకుండా అప్పుడు జీకే సార్ రావడం, సార్‌ని కలవడం, మాట్లాడడం అన్నీ చెప్తే సార్ చెప్పారు, "చాలా మంచి పని చేస్తున్నావమ్మా. ఎందుకంటే పత్రి సార్‌కి ఎంతో ఇష్టమైన వర్క్ ఇది. ఈ వర్క్‌ని చేస్తున్నారంటే ఎవ్వరు వద్దనరు. చక్కగా స్టార్ట్ చెయ్యి" అని చెప్పి సార్ కూడా ఓకే చెప్పారనమాట. సార్ ఓకే చెప్పడం, హోటల్‌కి రావడం అవన్నీ జరిగాయన్నమాట. ఆ హోటల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ L1 అనేది కంప్లీట్ చేశాక ఈ 3 టాబ్లెట్స్ అనేవి కూడా నేను నా లైఫ్‌లో అప్లై చేయడం జరిగిందనమాట. అంటే కుటుంబ ధర్మము, శరీర ధర్మము, స్వధర్మము. అంటే మనం రోజులో 24 గంటలనేవి మనకి ఉంటాయి. ఈ 24 గంటలు కూడా మన కుటుంబం కోసం 8 గంటలు, మన కోసం 8 గంటలు, అలాగే ఈ శరీరాన్ని ఈ ఈ భూమి మీదకి ఈ శరీరాన్ని తీసుకొని వచ్చినందుకు ఈ లోపటున్న ఆత్మకి 8 గంటలు, మొత్తం 8 మూళ్ళు 24 గంటలు కూడా మనం ఎప్పుడైతే ఈ 3 ధర్మాల్లో ఈ 3 ధర్మాలు కరెక్ట్‌గా ఎప్పుడైతే చేస్తామో, అనుకోకుండానే మన జీవిత ధ్యేయం అనేది మనకి తెలుస్తుంది. మనం ఎందుకు భూమి మీదకి వచ్చాము? నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? మళ్ళీ నేను ఎక్కడికి చేరుకుంటాననే విషయం తెలుసుకోవడానికి, మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడానికి ఈ 3 ధర్మాలనేవి చాలా చాలా ఉపయోగపడ్డాయన్నమాట. అలాగే లక్ష్మీ, పార్వతి, సరస్వతి అది కూడా 3 టాబ్లెట్సే. మన ఆర్థిక అవసరాలు తీరాలంటే మనకి లక్ష్మి అనేది అవసరం. డబ్బు అనేది అవసరం. అలాగే రోటీ, కపడా, మకాన్ అంటే మన కనీస అవసరాలకి మనకు డబ్బు, మన తినడానికి, మనం బట్టలు వేసుకోవడానికి, మనం ఉండడానికి ఎప్పుడైతే మన కనీస అవసరాలకి మనం డబ్బును సంపాదించి, తర్వాత పార్వతి స్థితిలోకి అంటే ఆధ్యాత్మికతలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో, ఈ ధ్యానము, జ్ఞానము అనేది తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన ఆర్థికంగా అన్ని అరేంజ్ చేసుకున్నాక, తర్వాత పార్వతి స్థితికి, ఆత్మజ్ఞాన స్థితికి చేరుకుంటాము. ఈ 2 అయిన తర్వాత మనం సరస్వతి అంటే కళల వైపుగా మన టైమును పెట్టాలి. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక కళ అనేది ఉంటుంది. ఆ కళని మనం బయటికి తీసే విధంగా మనం కొంత టైం అనేది పెట్టాలి. ఈ 3 ధర్మాలు ఎవరమైతే సరిగ్గా చేసుకుంటామో, జీవితంలో అన్నింటికి కూడా మనకి అన్ని విధాలుగా కూడా మనకి మన లైఫు అద్భుతంగా తయారవుతుంది. ఇలా ఈ 3 ధర్మాలు కూడా నా లైఫ్‌లో అప్లై చేసుకున్నాక పొద్దున్నే 3 గంటలకు లేచి ఒక 1 అవర్ మెడిటేషన్ చేసి 3-4, 4-5 వరకు ఇంట్లో వర్క్ చేసుకుంటూ 5 గంటలకి హోటల్‌కి వెళ్ళి 5-10 వరకు హోటల్‌లో వర్క్ చేసి 10 గంటలకి మళ్ళీ ఇంటికొచ్చి 10 నుంచి సాయంత్రం 5 వరకు సచివాలయంలో డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ 5 గంటలకు ఇంటికొచ్చి మా పాపకి ఏం కావాలో చూసుకుంటూ మళ్ళీ 6-8 వరకు హోటల్‌కి వెళ్ళి హోటల్ నుంచి మళ్ళీ ఇంటికొచ్చి ఇంటి దగ్గర ఏం కావాలో హస్బెండ్‌కి, పాపకి రెడీ చేసి 10 గంటలకి లేదా 9 గంటలకి వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 9-10 ధ్యానము, 10
11 ఒక బుక్ రీడింగ్, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము. ఈ 3 కూడా చేసుకుంటూ మినిమం ఆ 6 to 8 మంత్స్ నేను 3 గంటలే పడుకున్నాను అనమాట. ఈ 3 కూడా కరెక్ట్ గా ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఏ రోజు ధ్యానం ఆగలేదు, ఏ రోజు స్వాధ్యాయము ఆపలేదు, ఏ రోజు సజ్జన సాంగత్యం కూడా ఆపలేదన్నమాట. ఇలా ఈ 3 ధర్మాలు కరెక్ట్ గా ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తామో మనకున్న కొన్ని సమస్యల నుంచి మనం బయటపడడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి కట్టాలు వెళ్ళేటప్పుడు, ఫస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు సార్‌ని కలిసాము. చాలా సర్వీస్ చేసుకొని వచ్చాము. సెకండ్ టైమ్ వెళ్ళేటప్పుడు మా పాపకి అక్కడ చికెన్ పాక్స్ వచ్చిందనమాట. ఈ చికెన్ పాక్స్ వచ్చేటప్పుడు అక్కడ ఒక మేడం కనుక్కుంటే, మేడం ఇలాగ మేము ఇక్కడ ఏదో సర్వీస్ చేయడానికని వచ్చాము. కానీ మా పాపకి ఇలా జరిగింది అంటే మేడం చెప్పారు. ఎక్కడైతే ప్రశ్న ఉంటాదో అక్కడే జవాబు కూడా ఉంటుందమ్మా. నువ్వేం కంగారు పడొద్దు. పాపకి ఇలా జరిగిందంటే, ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే దానికి సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఒక సీనియర్ మాస్టర్ ఎవరైనా థర్డ్ ఇయర్ మాస్టర్ ఉంటే వాళ్ళని కనుక్కో అని చెప్పి ఒక మేడం సజెషన్ ఇవ్వడం జరిగిందనమాట. అలా ఇచ్చేటప్పుడు నేను జీకే సార్ అక్కడ ఉంటే సార్‌ని ఎళ్లి కనుక్కున్నాను. సార్ ఇలా పాపకు జరిగింది. మేమేమో స్కూల్‌కి హాలిడేస్ పెట్టుకొని, డ్యూటీకి హాలిడేస్ పెట్టుకొని ఒక 5 డేస్ ఉందామని వచ్చాము అని సార్‌కి చెప్పేసరికి సార్ అన్నారు, "ఏం ప్రాబ్లమ్ లేదమ్మా. ఇది ఏమీ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇంత ఎనర్జీ ఉన్న ప్లేస్‌లో ఇదొచ్చిందంటే దీనికి హీలింగ్ చేసే కేపబిలిటీ కూడా ఇక్కడే ఉంది. ఇంత పెద్ద పిరమిడ్ ఉంది కాబట్టి మనకి ఆ పిరమిడ్‌కి వెళ్లి నువ్వు ప్రతిరోజు కూడా ధ్యానం చెయ్యు. లైట్ ఫుడ్డే పాపకి లిక్విడ్స్ ఇవ్వు. నువ్వు కూడా లైట్ ఫుడ్డే తీసుకో. రోజుకి 5-6 గంటల మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్ నుంచి తను బయటపడుతుంది. కాబట్టి ప్రాబ్లమ్ తనకి వచ్చిందంటే పేరెంట్స్‌గా అది మీకు శిక్షణగా తీసుకోవాలని చెప్పి సార్ చెప్పడం. నేను ఆ 3 డేస్ కూడా పాపకి ఈ రోజు చికెన్ పాక్స్ కనిపిస్తే ఈరోజు సార్‌ని కలిసాను. రేపంతా కూడా తనకి బాడీ అంతా కూడా పెద్ద పెద్ద డాట్స్ లాగా వచ్చి చాలా ఇబ్బంది పడింది. ఎర్లీ మార్నింగ్ తనకి ఒక 1-2 అవర్స్ మెడిటేషన్ నా ఒళ్ళో పెట్టుకొని చేసుకున్నాను. రోజంతా ఒక 3-4 అవర్స్. ఇంకా నైట్ పడుకునేటప్పుడు కూడా ఒక 2-3 అవర్స్. డైలీ ఒక 5-6 అవర్స్ మెడిటేషన్ 2 రోజులు చేసేసరికి ఈ చికెన్ పాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 24 అవర్స్ దాటాక మొత్తం బాడీ అంతా హీలింగ్ అయిపోయి ప్యూర్‌గా తయారైపోయిందనమాట పాప. అప్పుడు అక్కడ ఒక 2 డేస్ అయ్యాక అక్కడే స్నానం చేయించి సార్ దగ్గరికెళ్తే, "చూసావా అంత పెద్ద ప్రాబ్లమ్ అన్నావు. ఒక్క రోజులోనే హీలింగ్ అయిపోయిందని" చెప్పి చెప్పారనమాట. మనకి అనంతమైన శక్తి అనేది పౌర్ణమి ధ్యానంలో, పిరమిడ్ ధ్యానంలో మనం తీసుకోవడం జరుగుతుందనమాట. ఎలాంటి సమస్యనైనా ఈ పౌర్ణమి ధ్యానము, పిరమిడ్ ధ్యానము, సామూహిక ధ్యానంలో ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఆ శక్తి అనేది మన ద్వారా మన పిల్లలకి వెళ్ళి ఎలాంటి సమస్య అయినా హీలింగ్ జరగడం అనేది జరుగుతుందన్నమాట. అలా జరిగేటప్పుడు ఆ 2 రోజులు కొంచెం సఫర్ అయింది. మూడో రోజు అయ్యేసరికి నార్మల్‌గా అయిపోయిందన్నమాట పాప. అంత పెద్ద ప్రాబ్లమ్ నుంచి ఆ మెడిటేషన్ ద్వారాగా బయటపడడం జరిగిందన్నమాట. ఇలా ఉండేటప్పుడు ఈ మెడిటేషన్‌లో నేను ముందు గుండా చెప్పాను కదా మాస్టర్స్ 41 డేస్ లిక్విడ్స్ డైట్ అనేది తీసుకోవడం జరిగిందన్నమాట. వండిన పదార్థాలు ఏమీ తినకుండా ఓన్లీ లిక్విడ్స్ గాని, ఫ్రూట్స్ గాని రోజుకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు 41 రోజు అలా ఫ్రూట్స్ మెడిటేషన్ చేయడం వలన నా గర్భాశయ సమస్య అనేది తగ్గించుకోవడం జరిగిందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా తన ఋతుక్రమం తయారైన తర్వాత నుంచి కూడా ఈ గర్భాశయ సమస్యలనేది ఎదుర్కోవడం జరుగుతుంది. నేను కూడా అలాగే మెచ్యూర్ అయిన నుంచి కూడా ఓవర్ బ్లీడింగ్‌తో, స్టమక్ పెయిన్‌తో, బ్యాక్ పెయిన్‌తో చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో, మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. మనం ఒక నెలవారీ ఆత్మ ప్రణాళిక వేసుకొని, మనం ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని తీసుకుంటామో, మనకున్న ఈ సమస్య నుంచి బయటపడడం అనేది జరుగుతుందని చెప్పి జీకే సార్ ద్వారాగా తెలుసుకొని, మంత్లీ సోల్ ప్లానింగ్ అనేది వేసుకోవడం జరిగిందనమాట. నెలవారీ ఆత్మ ప్రణాళిక వేసుకొని, ఈ 30 రోజులు కూడా రోజుకి 8 గంటల చొప్పున ఒక నెల రోజుల్లో ఆత్మజ్ఞానము, జ్ఞానము తీసుకునే విధంగా నేనేం చేయగలనో ఒక నెలవారీ ఆత్మ ప్రణాళిక అనేది వేసుకున్నానన్నమాట.
నెలవారీ ఆత్మ ప్రణాళిక అనేది వేసుకుని ఆ నెల రోజులు కూడా రోజు 3 గంటలు ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము, 1 గంట భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడము, 1 గంట సంగీతం నేర్చుకోవడము, నెలలో 1-2 శాకాహార ర్యాలీలకి వెళ్ళడము, అలాగే నెలలో 2 సజ్జన సాంగత్యం. నేను ఏదైతే జ్ఞానాన్ని నేర్చుకున్నానో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడము. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడైతే చేశానో ఈ గర్భాశయ సమస్య అనేది ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే తగ్గిందనమాట. ఈ నెల రోజులు, ఈ 41 రోజు ఫ్రూట్స్ మెడిటేషన్ చేసి ఈ నెలవారీ ఆత్మ ప్రణాళిక ఎప్పుడైతే వేసుకున్నానో ఈ ఆర్థిక సమస్యలు అనేవి తగ్గించుకోవడం జరిగిందనమాట. అలాగే ఎక్కడైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, ఎవరింటికి వెళ్ళాలన్నా ఈ డేట్ సరిగా రావట్లేదు, ఇది ఒక పెద్ద తలనొప్పి అని చెప్పి ఎప్పుడు కూడా మనం విసుక్కోకూడదు మాస్టర్స్. ఎందుకంటే ఒక తల్లిగా మనం బిడ్డకి జన్మనివ్వడానికి ఎలాగైతే మన గర్భాన్ని ఉపయోగించుకుంటామో అలాగే ఆధ్యాత్మిక శాస్త్ర సేవకి, ఆత్మ జ్ఞానానికి కూడా మన శరీర స్థాయిలో గర్భాశయం ఏ విధంగా మన భౌతిక పుత్రులు కనడానికి ఉపయోగిస్తామో ఆత్మ జ్ఞానం స్థాయిలో మనం బుద్ధి స్థాయిలో ఈ గర్భాశయాన్ని ఉపయోగించాలి. ఎప్పుడైతే మనం సరైన ఆత్మ జ్ఞానాన్ని తీసుకొని మన బుద్ధిని ఉపయోగించి దీనిని ముందుకు వెళతామో మన ఆత్మపరంగా ఉన్న ఈ జ్ఞానాన్ని తీసుకుంటామో ఈ గర్భాశయ సమస్యల నుంచి మనం బయటపడడానికి ఇది మనకి మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనం చేయవలసిందల్లా మన కోసం మనం ప్రతిరోజు 8 గంటలు కేటాయించుకుంటూ నేనేం జ్ఞానాన్ని తీసుకుంటున్నాను, నేను తీసుకున్న జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాను, ఆచరణలో పెట్టిన జ్ఞానాన్ని నేర్చుకుని నేను ఎంతవరకు సంఘానికి ఎంతవరకు ఈ జ్ఞానాన్ని పంచుతున్నాను అనే దాన్ని మనం ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటూ వెళ్ళడం వలన అనుకోకుండానే మనకున్న సమస్యల నుంచి ఈ గర్భాశయ సమస్యల నుంచి మనం బయటపడడం అనేది జరుగుతుందన్నమాట. ఆ టైంలో ప్రతిరోజు చేసేదానికుండా కాస్త ఎక్కువ టైం ధ్యానం కూడా చేయాలి. ఆ ఋతుక్రమం సమయంలో ఎక్కువ ధ్యానం చేయడం వలన మనకి అనంతమైన శక్తి అనేది వచ్చి నాడీ మండల శుద్ధి జరిగి మన శరీరంలో ఉన్న ఎక్కడెక్కడ ఏ బ్లాక్స్ ఉన్నా మన గత జన్మల కర్మలు గాని మనం తెలిసి తెలియక చేసిన మనకి 5 సామ్రాజ్యాలు ఉంటాయి, స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఉంటాయి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మనుష్య సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యము. ఈ 5 జన్మలు తీసుకున్న తర్వాత మనం మానవ జన్మ తీసుకుని ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి అప్పటి వరకు ఆ గత జన్మల సంస్కారంలో ఏవైతే మనం తెలిసి తెలియక తప్పులు చేశామో మనం ఈ ధ్యానంలో ఉండేటప్పుడు ఆ క్షమాపణ, కృతజ్ఞత అనేది ఎప్పుడు చెప్పుకుంటామో మనకి తెలియకుండానే ఆ కర్మలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కదా. ధ్యానంలో మనం ఎలాంటి నీచమైన కర్మలు చేసినా ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే ఆ కర్మలు తగ్గించుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఆ గర్భాశయ సమస్యలో గత జన్మలో ఎవరికి ఏం చేశామో మనకి తెలియదు. అధిక రక్తస్రావం జరుగుతుంది అంటే ఏ జంతువుని ఏ విధంగా హింసించామో తెలియదు, దానికి రక్తం వచ్చే విధంగా ఎప్పుడు దానిని బాధ పెట్టామో తెలియదు. కాబట్టి ఆ టైంలో మనం మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటూ ధ్యానం చేయడం వలన కూడా మనకున్న సమస్య నుంచి మనము బయటపడవచ్చు అన్నమాట. అలా చేస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని రోజులకి మన గర్భాశయము అంటే మన ఆధ్యాత్మిక పుత్రులు అని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన గర్భాశయంలో సమస్యలు వస్తున్నాయి అంటే మన ఆధ్యాత్మిక పుత్రులు. చూడండి, ఒక స్త్రీ తల్లిగా జన్మ తీసుకుంది అంటే ఆ స్త్రీ తర్వాత తల్లిగా అవ్వడానికి కూడా మనకి ఈ గర్భాశయం అనేది మనకి కారణం అవుతుంది. కాబట్టి ఆ గర్భాశయాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాము, సరిగా ఉపయోగించుకుంటున్నామా లేదా, దాని విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాము అనేది కూడా మనము చెక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మన భౌతిక పిల్లల విషయంలో మనం కరెక్ట్ గా ఉంటామో వాళ్ళని 9 నెలలు మనం మనసా వాచా కర్మను మన భర్తతో కలిసి మన పిల్లల్ని కని 9 నెలలు మన గర్భంలో మోసి భూమి మీదకి తేవడానికి మనం ఎన్ని పరీక్షలైనా పడతాము, ఎన్ని బాధలైనా పడతాము. అలా చేసే తరుణంలో అది మన భౌతిక స్థాయిలో గర్భాశయం సరిగా ఉంటుంది. అలాగే ఆత్మ స్థాయిలో గర్భాశయం సరిగా ఉండాలి అంటే మన ఆధ్యాత్మిక పుత్రుల విషయంలో మనం సరిగ్గా ఉండాలి.
ఆత్మజ్ఞానం నేర్చుకున్న తర్వాత మన ఆధ్యాత్మిక పుత్రుల విషయంలో మనం ఎలా ఉన్నాము అంటే, భౌతిక పుత్రులు ఈజ్ ఈక్వల్ టు ఆధ్యాత్మిక పుత్రులు అన్నమాట. అంటే మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన ద్వారా ధ్యానం నేర్చుకున్న వారు కానీ, మన నుంచి ఎవరైనా ధ్యానం నేర్చుకున్న వారు కానీ, వీళ్ళందరూ కూడా మన ఆధ్యాత్మిక పుత్రులే. కాబట్టి వాళ్ళ విషయంలో మనం ఎలా ఉన్నాం అనేది కూడా మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన ఇంట్లో పిల్లలకి ఎలాగైతే మనం టైంకి భోజనం పెడతామో, బట్టలు వేస్తాము, స్కూల్‌కి రెడీ చేస్తాము, వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి పెడతాము. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి తినడానికి అన్నీ రెడీ చేస్తాము. చక్కగా పాటలు పాడి నిద్రిస్తాము. అలా ప్రతి ఒక్కటి కూడా మనం తల్లిదండ్రులుగా ఏవైతే మన భౌతిక పిల్లలకి చేసుకుంటామో, అలాగే ఆధ్యాత్మిక పిల్లలకు కూడా ఆధ్యాత్మిక పుత్రులకు కూడా అంటే మన ద్వారా ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో, మనం ఎవరి ద్వారాగా ధ్యానంలోనికి వచ్చామో, వాళ్ళ విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. అప్పుడు మాత్రమే మన గర్భాశయ సమస్యలు, మన ఆధ్యాత్మిక పుత్రుల విషయంలో మనం ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటామో, అప్పుడు ఈ సమస్యలనేవి రాకుండా పూర్తిగా మన గర్భాశయం అంటే ఆత్మ స్థాయిలో మన గర్భాశయం అనేది సరైనగా ఉండి, అప్పుడు కరెక్ట్‌గా పనిచేయడం మొదలుపెడుతుందన్నమాట. అలా చేసేటప్పుడు ఏం జరుగుతుంది? నీ బిడ్డని ఏ విధంగానైతే నువ్వు అన్ని రకాలుగా చూసుకుంటున్నావో, నీ ఆధ్యాత్మిక పిల్లలు కూడా అలాగే చూసుకోవాలి. అప్పుడు మాత్రం నీ గర్భాశయం నీకు అనుకూలంగా మారి, ఏది ఎప్పుడు ఎలా టైంకి జరగాలో అలా నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అలా మనం మనకున్న 7 చక్రాలు కూడా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఈ అన్ని చక్రాల స్థితిలో కూడా మనం ఏ చక్రాల స్థితిలో ఉన్నాము అనే విషయాన్ని కూడా మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంతమందికి గొంతు ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. థైరాయిడ్ అనేది వస్తుంటది. ఎందుకు వస్తుంది థైరాయిడ్ అనేది అంటే, మనకి ఉన్న 7 చక్రాల్లో ఈ థైరాయిడ్ ప్లేస్ లో అంటే ఈ గొంతు దగ్గర ఉండేది విశుద్ధ చక్ర. ఈ విశుద్ధ చక్రం అనేది యాక్టివేషన్ జరగాలంటే మనం కళలు నేర్చుకోవడానికి టైం పెట్టాలన్నమాట. ఒక సంగీతం కానీ, ఒక ఫ్లూట్ కానీ, థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. ఈ రెండింట్లో కూడా మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే, మనం మాట్లాడవలసిన దగ్గర మాట్లాడుతున్నామా లేదా? లేదంటే మనం మాట్లాడకూడని విషయంలో ఎక్కువగా మాట్లాడుతున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటూ, మన ఆత్మజ్ఞానం నేర్చుకునే విధంగా సరైన స్థితిలో ఉంటే, ఈ థైరాయిడ్ సమస్య నుంచి కూడా మనం ధ్యానంలో బయటపడవచ్చు. అది ఎలాగా అంటే, మనకి బాగా నచ్చిన పాటలు పాడడం కానీ, ఒక సంగీతం నేర్చుకోవడం గానీ, ఒక భజగోవిందం శ్లోకాలు నేర్చుకోవడం కానీ, ఒక భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం గానీ చేస్తూ ఉండడం వల్ల, ఒక్క నెల రోజులు ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, ఆ థైరాయిడ్ అనే దాని నుంచి మనం బయటపడొచ్చన్నమాట. అలా చాలా మంది మాస్టర్స్ ఈ స్పిరిచువల్ టాబ్లెట్ క్లాసెస్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకున్న థైరాయిడ్ ని చాలా మంది మాస్టర్స్ తగ్గించుకున్నారనమాట. అలా థైరాయిడ్ ని మనం ఒక సంగీతంతో కానీ, ఒక ఫ్లూట్ తో కానీ, ఇలా మనకి నచ్చిన శ్లోకాలన్నీ కూడా ఎప్పుడైతే మనం ఆ విశుద్ధ చక్రాన్ని ఎప్పుడైతే మనం సరైన స్థితిలో వాడుకుంటామో, అది మనకి సరిగా పనిచేసి ఈ థైరాయిడ్ అనే అనారోగ్యం నుంచి మనం బయటపడొచ్చు అన్నమాట. అలాగే శరీరంలో ఉండే అన్ని భాగాలు కూడా ఏ భాగాన్నైనా మనం మనకున్న ఆలోచన ద్వారాగే, చాలా మంది అంటుంటారు మనిషికి 8 గంటల నిద్ర అవసరము అని. మనిషికి 8 గంటల నిద్ర అనేది వాళ్ళు అనుకుంటే అవసరం తప్ప, ప్రతిరోజు నేను 3 గంటలే పడుకుంటాను. 3-4 గంటలే పడుకుంటాను. కానీ ఏ పని నేను ఆపను. మార్నింగ్ 4 నుంచి నైట్ 12 వరకు కూడా షెడ్యూల్ అలా జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఒక నీరసం కానీ, నాకు నిద్రలేమితో బాధపడ్డానని కానీ ఎప్పుడు కూడా నాకుండదు. ఎందుకంటే మనం ముందు నుంచి కూడా మనకి అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క మనిషికి 8 గంటల నిద్ర అనేది అవసరము. 3 పూటల భోజనం అనేది అవసరము అని మనం అనుకున్నాం. వన్స్ ఒకసారి మనం ఎప్పుడైతే ఆ ప్రయోగం చేశామో, మన శరీరాన్ని మనకు నచ్చిన విధంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. 3 గంటలు నిద్రపోతూ కూడా ఈ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచొచ్చు. భోజనం లేకుండా కూడా ఈ శరీరాన్ని చాలా పవిత్రంగా ధ్యాన శక్తితో నింపి ఉంచవచ్చు అనే విషయం నేను నా నిజ జీవితంలో నేను తెలుసుకున్నానన్నమాట.
ప్రతిరోజు కూడా మనం ధ్యానం ఎప్పుడైతే పొద్దున లేచిన వెంటనే చేస్తూ మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా చేస్తామో, ఈ రోజంతా చేసిన తెలిసి తెలియక చేసినవన్నీ కూడా ఆ ధ్యానంలో పోతుంటాయి అన్నమాట. మళ్ళీ రేపు ఉదయానికి మళ్ళీ మనం ఫ్రెష్ గా తయారవ్వాలంటే పాత్ర శుద్ధి అనేది జరగాలన్నమాట. ఈ రోజు వంట చేసుకున్నామంటే ఈ రోజు పాత్ర శుభ్రం చేస్తే కదా రేపటికి మళ్ళీ రెడీ చేసుకుంటాం. అలా మన ఈ శరీరాన్ని ఎప్పుడైతే పాత్ర శుద్ధి చేసుకుంటామో లోపట ఉన్న సోల్ అనేది ఆనందం చెంది రేపటికి నీకు ఏ జ్ఞానం కావాలో, నీకేం అరేంజ్ కావాలో లోపట ఉన్న ఆత్మ అనేది చూసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది మన సోల్ ప్లానింగ్ ప్రకారంగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్ లో మనకి సోల్ ప్లానింగ్ అని చెప్పి ఉంటదన్నమాట. మన రోజువారీ ప్రణాళిక ఎలా ఉండాలి అంటే, మనం రోజుకి 24 గంటలు మన కోసం మనం ఎన్ని గంటలు తీసుకుంటున్నామో, ప్రతిరోజు కూడా మనం ఏం వాడతామో పాలు, పెరుగు, న్యూస్ పేపర్ అనేది కంపల్సరీగా వాడతాం. కాబట్టి పాలు, పెరుగు, న్యూస్ పేపర్ అనే విషయాలు మనకి పాజిటివ్ గా ఉన్నాయా అంటే మన డైలీ ప్రణాళిక కరెక్ట్ గానే ఉంది అనుకోవాలి. లేదు నేను పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు ప్రతిరోజు పాలు పొంగిపోతున్నాయి, పాలు పెరుగు ఏదో ఒక రకంగా వేస్ట్ అవుతుంది అని మనకి ఇండికేషన్స్ ఉన్నాయంటే మన రోజువారీ ప్రణాళిక సరిగా లేదు, దానిని మార్చుకోవాలనే ఇండికేషన్ మనం గమనించి దానిని మార్చుకోవాలి. అలాగే వీక్లీ ప్లానింగ్, కాయగూరలు వారానికి సరిపడా కాయగూరలు మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం. అలాగే వీక్లీ వన్స్ వాషింగ్ మిషన్ అనేది వేసుకుంటాం. దీనికి సంబంధించిన అనుభవాలు మనకి ఒక కూరగాయల విషయంలో కానీ ఒక వాషింగ్ మిషన్ లో కానీ పాజిటివ్ గా వచ్చాయంటే మనకి అనుభవాలు మనం సరిగా మన ఆత్మ ప్రణాళికలా ఉన్నాము. లేదు మన వరకు వస్తుంది, మనకి తినడానికి కూర ఉండట్లేదు, అలాగే వాషింగ్ మిషన్ పాడవుతుంది మాట మాటికంటే వన్స్ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన వారానికి సరిపడా ప్రణాళిక సరిగా లేదు అంటే మనం ఆత్మజ్ఞానం తీసుకునే విధంగా మనం వారానికి సరిపడే ప్రణాళిక వేసుకోవాలని మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే మన ఇంట్లో ఉన్న సరుకులు, మన నెల ఈఎంఐ, మన నెల రెంట్, ఇవన్నీ కూడా మంత్లీ సోల్ ప్లానింగ్ అన్నమాట. ఈ మంత్లీ ఈఎంఐలు కానీ రెంట్లు కానీ ఇంట్లో రేషన్ కానీ ప్రాబ్లం గా ఉంది, మనకి రావట్లేదు, మనం ఫుడ్కి ఇబ్బంది పడుతున్నాము అని చెప్పామంటే మన నెలవారీ ఆత్మ ప్రణాళిక సరిగా లేదు. ఆ నెలవారీ ఆత్మ ప్రణాళిక సరిగా నేను వేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ గా నేను సెటిల్ అయ్యాను. డీకే సార్ కలిసి మాట్లాడేటప్పుడు సార్ నాకు అన్ని బానే ఉన్నాయి కానీ నెల నెల అయ్యేసరికి రెంట్ ఇవ్వలేకపోయింది సార్ అని చెప్పి అంటే సార్ చెప్పారు నెలవారీ ఆత్మ ప్రణాళిక రాసుకొని రామ్మని చెప్పి. సార్కి నేను నెలవారీ ఆత్మ ప్రణాళిక రాసుకొని వెళ్ళేటప్పటికి సార్ చూసి ఓకే ఇది ఒక నెల రోజులు నువ్వు ఫాలో చెయ్యి తూచా తప్పకుండా అని చెప్పారనమాట. అలా నేను నెల రోజులు చేసేసరికి ఆ కరెక్ట్ గా ఏ రోజైతే మొదలు పెట్టానో ఆ రోజు ఇంకా రాకముందే 2 రోజుల ముందే నా ఇంటికి రెంట్ ఎంతైతే ఉందో ఆ రెంట్ కి సరిపడా అమౌంట్ నా చేతికి రావడం జరిగింది అనమాట. అంటే ఆత్మజ్ఞానం నేర్చుకునే విధంగా మనం ఎప్పుడైతే మన ప్రణాళికలో కరెక్ట్ గా ఉంటామో విశ్వం అనేది మనకి, మనం ఒక అడుగు ప్రయాణం చేస్తే విశ్వం అనేది మనకి ముందు ఉన్న మన కనీస అవసరాలు అనేది తీర్చడము, మనకి కావాల్సినవన్నీ పంపించడం జరుగుతుంది. మన నెలవారీ ఆత్మ ప్రణాళికలో ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ఉన్నామో మన భౌతిక విషయాల కోసం మనం ఆలోచించవలసిన అవసరం లేదు అనేది కూడా మనం తెలుసుకోగలం అన్నమాట. అలా ప్రతిదీ కూడా ఒక సంవత్సరానికి సరిపడా మనం చూడండి, ఒక సంక్రాంతికి గాని ఒక బర్త్డేకి గాని మనం కొత్త బట్టలు అనేవి కొనుక్కుంటాం. ఆటోమేటిక్ గా మనకు కొత్త బట్టలు వస్తున్నాయి, ఎవరైనా గిఫ్ట్ ఇస్తున్నారు, కొత్త చీరలు వస్తున్నాయి, కొత్త బట్టలు వస్తున్నాయి అంటే మన దగ్గర ఒక సంవత్సరానికి ఆత్మజ్ఞానాన్ని తీసుకునే విధంగా పంచే విధంగా ఒక సంవత్సరానికి సరిపడా శక్తి మన దగ్గర ఉందని మనం తెలుసుకోవాలన్నమాట. ఇయర్లీ సోల్ ప్లానింగ్ అనేది వేసుకోవాలి. ఈ సంవత్సరంలో నేను ఏం చేయగలను, నేను ఏ జ్ఞానం తీసుకోగలను, తీసుకున్న జ్ఞానాన్ని నేను ఎంతమందికి పంచగలను అని చెప్పి మనం సమాజం కోసం మన కోసం మనం ఆత్మ ప్రణాళికలో ఏ విధంగా అయితే సరిగా ఉంటామో ఆ ఇయర్లీ ప్లానింగ్ అనేది మనం చూసుకోవడం జరుగుతుంది అనమాట. అలా 5 years, అలా 10 years, అలా 25 years మనం భూమి మీద పుట్టినప్పటి నుంచి మళ్ళీ చనిపోయేంత వరకు కూడా 1 లేదా 2 సార్లు ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి 25 సంవత్సరాలకు సరిపడా ప్రణాళిక మనం ఎప్పుడైతే వేసుకుని సరైన స్థితిలో ఉంటామో ఆటోమేటిక్ గా మన హోమ్ ప్లానింగ్, హౌస్ ప్లానింగ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి మనం రెంట్ కి ఉన్నామంటే మనం సొంత ఇంట్లోకి వెళ్ళే అవకాశం మనకి వస్తుందన్నమాట. ఇలా స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ప్రతి ఒక్క అద్భుతం కూడా మన లైఫ్ లో అప్లై చేసుకుంటే
దాని ద్వారాగా మనం ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు మనము చెందొచ్చు అన్నమాట. ఇలా చెప్పుకుంటూ ఉంటే మన శరీరంలో జరిగే ప్రతి ఒక్క మార్పుకి మనమే కారణము. మనలో ఉన్న అన్ని అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనలో ఉన్న అరిషడ్ వర్గాలను ఎప్పుడైతే మనం పాజిటివ్ స్థితిలో ఊహించుకుంటామో మనకి ప్రతిదీ కూడా వైభోగమే. సపోజ్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాము, అక్కడ బాత్రూమ్ అనేది నీట్‌గా లేదు. అక్కడ మనం చెక్ చేసుకోవాలి. నేను అరిషడ్ వర్గాల్లో ఎక్కడో స్ట్రక్ అయ్యాను. అంటే నేనెక్కడో కోరికతో ఉన్నాను. నాలో ఉన్న మదము, మాత్సర్యాన్ని నేను విడిచిపెట్టాలి. మోహాన్ని విడిచిపెట్టాలని చెప్పి మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని మనం చెక్ చేసుకోవాలి. లేదు మనం బయటికి వెళ్ళేటప్పుడు బాత్రూమ్ అంతా చాలా నీట్‌గా ఉంది. లేదు మనం అస్సలు బాలేదు. మన ఇంట్లో బాత్రూమ్ అయితే మనం శుభ్రం చేసుకుంటాం కదా! నేను శుభ్రం చేసేస్తానని మనం వెళ్ళేసరికి ఆటోమేటిక్‌గా ఎవరో ఆ వర్క్‌ని తీసుకున్నారంటే నీ అరిషడ్ వర్గాల విషయంలో నువ్వు సరైన 100% సరైన స్థితిలో ఉన్నావు అనేది మనం ఇండికేషన్‌గా తీసుకోవాలన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం సోల్ ప్లానింగ్‌లో ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటామో మనకొచ్చే కోయిన్సిడెన్స్ కానీ, మన లైఫ్‌లో ప్రణాళికలు కానీ అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటాయి. తరచుగా మనకి కుక్కలు, పిల్లులు కనిపిస్తున్నాయంటే ఆకస్మిక సంఘటనలు 2 టాబ్లెట్స్‌లో ఉంటుంది. ఆకస్మిక సంఘటనలు, దీర్ఘకాలిక సంఘటనలు అని చెప్పి. అంటే నేనెక్కడో చెక్ చేసుకోవాలి. ఒక పిల్లి ఏం చేస్తది? ఎప్పుడొస్తదో తెలీదు. ఎప్పుడు వెళ్ళిపోతదో తెలీదు. అంటే గప్‌చుప్‌గా వస్తది. తన పాలు తను తాగేస్తది, వెళ్ళిపోతది. అలా మన పని చేసుకుంటూ ఒక చేత్తో చేసిన పని రెండో చేతికి కూడా తెలియకుండా మన పెద్దలు చెప్తుంటారు. ఎడమ చేత్తో చేసిన దానం కుడి చేతికి తెలియకూడదు. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని చెప్పి. అలా మనం చేసే పని మన కంటికి కూడా తెలియకుండా అంత నిశ్శబ్దంగా చేసుకొని మనం వెళ్ళాలి. డంబం మనం కొట్టకూడదు. అంటే ఈ పని నేను చేశాను, నేనే చేశాను అని చెప్పి అలా ఏమీ అనకుండా అలా ఆకస్మికంగా ఒక పిల్లి మనకు కనిపించిందంటే వెంటనే మనం చెక్ చేసుకోవాలి. నేను ఏ సంఘటనలో స్ట్రక్ అయ్యాను. కాబట్టి నేను వెంటనే చెక్ చేసుకోవాలి అని చెప్పి ఒక కుక్క కనిపించింది. కుక్క అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ సెక్షన్. కుటుంబంలో 100 మంది ఉన్నా ఇంటికి కాపలాగా తన విధిని పగలంతా ఎక్కడున్నా రాత్రి అయ్యేసరికి తన డ్యూటీ ఎక్కుతుంది. మళ్ళీ పొద్దున్న డ్యూటీ దిగుతుంది. అంత విశ్వాసంగా, అంత కరుణగా, అంత విశ్వాసంతో ఉంటుంది ఎవరంటే కుక్క మాత్రమే. ఒక్కసారి భోజనం పెట్టండి జీవితాంతం కూడా మనల్ని మర్చిపోదు. అంత విశ్వాసంతో ఉంటది. కుక్క వచ్చింది అంటే మనకి ఇండికేషను ఆ విశ్వాసం అని మనం తెలుసుకోగలగాలన్నమాట. అలా ప్రతీదీ కూడా ఒక సాలిపురుగు చూడండి. ఎక్కువగా మనకి బాత్రూంలోకెళ్తే సాలిపురుగు కనిపిస్తది. ఎన్ని సార్లు తన్ను అంతా కూడా బూజంతా కట్టుకొని ఒక గూడులాగా కట్టుకుంటది సాలిపురుగు. నువ్వెన్ని సార్లు చీపురుతో తీయు. నన్నెందుకు వీళ్ళు తీశారని అనకుండా మళ్ళీ కూడా కొత్తగా మళ్ళీ గూడు కట్టుకుంటది. అంటే మనం అంత ఇండివిడ్యువల్‌గా ఉండాలి. ఎవ్వరి మీద డిపెండింగ్ అపాన్స్ ఉండకూడదు. మన సోల్ ప్లానింగ్‌లో మనం అంత కరెక్ట్‌గా ఎప్పుడైతే ఉంటామో మనకి సాలిపురుగు ఇండికేషన్‌గా కనిపిస్తుందన్నమాట. అంటే నీ ఇండివిడ్యువాలిటీలో నువ్వుండు. నువ్వు ఎవ్వరి మీద డిపెండింగ్ అపాన్స్ చేయొద్దు. కాబట్టి నేనెలాగ ఎవ్వరు ఏం చేసినా స్వతహాగా నేను నా గూడును కట్టుకుంటున్నానో, అలాగే నువ్వు కూడా నీ ఆత్మ ప్రణాళికలో ఎదగడానికి నీకు నువ్వుగా నీ ఓన్‌గా సిద్ధం కా అని చెప్పి ఆ సాలిపురుగు మనకి ఇండికేషన్ అనేది తెలుస్తుందన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతీది కూడా మన లైఫ్‌లో అప్లై చేసుకుంటూ మన సాధన మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఆటోమేటిక్‌గా మనస, వాచ, కర్మణ మనం చేసే జ్ఞానము, ధ్యానము అన్నీ కూడా మనల్ని ఏ స్థితికైనా తీసుకువెళ్ళడానికి మనకి చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సూపర్బ్! థాంక్ ఎక్సలెంట్‌గా యూ. చెప్పారు. అలానే మన ప్రణాళిక ఎలా ఉండాలి? మనం ధ్యానం చేస్తున్నాం. ఒక విశ్వాసంతో చేయాలి. ఎలా దాన్ని చేస్తూ మన సాధన కూడా ఎంత వరకు ఉండాలి? ఎలా ఉండాలి? మనం సాధించుకోవాలి. నాకది కావాలి, ఇది కావాలని నాకుంటుంది మనసులో. బట్ నాకు సాధించుకునే మార్గం ఇంతవరకు తెలియలేదు. తెలిసింది ఇప్పుడు ధ్యానం ద్వారా. బట్ దాని సాధన ఎలా చేయాలి? అందులో కూడా మనం ఎలా జ్ఞానాన్ని సంపాదించుకొని, ఎలా మనల్ని మనం మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి కదండీ!
చాలా బాగా చెప్పారు మేడం. బాగా చెప్పారు అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ. యాహ్! మంజుల గారు సూపర్బ్. హైరావతి గారు అని పెట్టారు. మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ మంజుల గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి కూడా మేడం మీరు ఇంకొక చిన్న మాట మీరు చెప్పారు కదా! స్పిరిచువల్ టాబ్లెట్స్ అందులో లెవెల్ 1 కోర్స్ పూర్తి చేశానని. సో, ఏంటి మేడం ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒక 5 మినిట్స్ ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ మేబీ వాళ్ళు కూడా అవ్వచ్చు కదా! వాళ్ళకి కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఎంతమందికి మనం L1 కోర్స్ అని ఉంటుంది మేడం ఇది. ఇది వర్క్ షాప్ ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా ఉంటాయి. నెక్స్ట్ మంత్ 11 డేస్ వర్క్ షాప్ కూడా ఉందన్నమాట ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్. మినిమం దానికి ఇంటర్మీడియట్ టు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. 41 డేస్ మెడిటేషన్ కంప్లీట్ అయి ఉండాలి. వెజిటేరియన్ అయి ఉండాలి. ఈ 3 ఉన్నాయంటే వాళ్ళు లెవెల్ 1 చేయడానికి ఎలిజిబుల్ అయినట్టే. వాళ్ళకి ధ్యానము, జ్ఞానము అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి పంచడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఒక జాబ్ కోసం ట్రై చేసాము, జాబ్ వచ్చింది నేను చెయ్యనని ఇంట్లో కూర్చుంటే ఆ జాబ్‌కి వాల్యూ ఉండదు. మనం చదివిన దానికి వాల్యూ ఉండదు. మన సర్టిఫికేట్ బీరువాలో ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం తెలుసుకున్న దాన్ని 10 మందికి పంచామో, నేను ఆ రోజు L1 నేర్చుకొని ఇప్పుడు చెప్పబట్టే, ఈ రోజు ఎవరైతే నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా L1 చేస్తారు. అలా మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అలా మనం నేర్చుకున్న దాన్ని మన లైఫ్‌లో అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ, మెడికల్ కంప్లెయింట్స్ నుంచి గానీ, మన లేడీస్ ప్రాబ్లమ్ నుంచి గానీ, ఏ జ్ఞానం మనం తీసుకోవాలన్నా స్పిరిచువల్ టాబ్లెట్ అనేది ది బెస్ట్. ఎందుకంటే మన అనుభవం చేసిన జ్ఞానాన్నే 10 మందికి పంచొచ్చు. ఒక బుక్ ద్వారాగా ఉన్న జ్ఞానం ఎవరైనా చెప్తారు. కానీ మన లైఫ్‌లో ఏదైతే మనం సాధించామో, మనం అచీవ్ చేసామో దానిని చెప్పడం వలన మన అనుభవంతో చెప్పిన జ్ఞానం ఎప్పుడూ కూడా తప్పు కాదు. ఎందుకంటే అది మన రియల్ లైఫ్‌లో జరిగింది. మన రియల్ లైఫ్‌లో జరిగిన జ్ఞానం ఎప్పుడైతే మనం చెప్తామో, అలాంటి సమస్యలతో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశారో ఆటోమేటిక్‌గా దాని నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. మనం చూడడానికి లేడీస్ ప్రాబ్లమ్ కదా అనుకుంటాం. కానీ కొన్ని లక్షల మంది ఈ గర్భాశయ సమస్యలతో ఎన్నో వేలకు వేలు, లక్షలకు లక్షలు పెట్టి ఆ ఆలోచన విధానం నుంచి గాని, ఆ గర్భాశయాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వలన గాని, నాకెందుకీ కడుపొచ్చిందని గాని, నాకెందుకీ నెలంతా ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్ అని చెప్పి, చిరాకుతో ఈ గర్భాశయాన్ని ఎంతో మంది తిడతారు. కానీ ఒక తల్లిగా జన్మ తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాము అంటే, మన తల్లి ఆ రోజు మనల్ని యాక్సెప్ట్ చేయకపోతే మనం ఈ రోజు భూమి మీదకి రాము కదా! ఆవిడ ఆ గర్భాశయము యాక్సెప్ట్ చేయకపోతే, ఆవిడ గర్భంలో మనం లేకపోతే, ఈ రోజు మనం భూమి మీదకి రాము. అలాగే మన గర్భాశయాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మన నెలవారీ పీరియడ్స్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనకున్న శరీరంలో ఉన్న ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నింటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. మనం ఋతుక్రమమే అనుకుంటాము, ప్రత్యుత్పత్తి అనుకుంటాము. ఇదంతా సైన్స్. కానీ ఏమనుకుంటారు? అది మాట్లాడడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. నువ్వు భూమి అవును. మీద ఉన్నావంటే కారణము ఆ స్త్రీ జ్ఞననాంగాలు, పురుష జ్ఞననాంగాలే. కానీ దానికోసం కూడా మాట్లాడడానికి ఇష్టం ఉండటం లేదు అంటే, దానిని మనం ఎక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాము? చెయ్యట్లేదు. మనం యాక్సెప్ట్ చేయనప్పుడు శరీరంలో ఉన్న ఆ భాగం మనల్నెందుకు యాక్సెప్ట్ చేస్తది? చెయ్యదు. కాబట్టి ప్రతి ఒక్కదానికి కృతజ్ఞత అనేది ఉండాలన్నమాట. ఆ నిలుపుకోని తత్వము, ఆ చిరాకుతనము ఇవన్నీ కూడా ఏమవుతాయి? అక్కడ కొన్ని బ్లాక్స్‌గా, కొన్ని గడ్డలుగా, కొన్ని ఇన్ఫెక్షన్‌గా, యూరిన్ ఇన్ఫెక్షన్‌గా, బ్లడ్ ఇన్ఫెక్షన్‌గా తయారయ్యి, అయి ఎప్పుడైతే అది తీసుకోలేని తత్వం ఉంటాదో, అవి బయటికి విచ్ఛిన్నం చేస్తాయి ఆ ప్రాబ్లమ్స్‌ని. అప్పుడేం జరుగుతుంది? మన శరీరంలో ఉన్న మన శరీర భాగాలకి మనం యాక్సెప్ట్ చేయనప్పుడు, మన శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఎప్పుడుంటుంది? ప్రతి దానిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మన సిట్యుయేషన్‌ని, మన ఫ్యామిలీని, మన పేరెంట్స్‌ని, మన హస్బెండ్‌ని, మన పిల్లల్ని ప్రతి ఒక్కళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అందరి లైఫ్స్ వేరు. మన పిరమిడ్ మాస్టర్స్ లైఫ్స్ వేరు. ఎందుకంటే మనం డిజైన్ చేసుకొని ఈ భూమి మీదకి మన కుటుంబాన్ని, మన భర్తని, మన పిల్లల్ని తీసుకొనొచ్చాం కాబట్టి ఈ శిక్షణని మనం శిక్ష కాకుండా శిక్షణ ద్వారాగా ఎప్పుడైతే తీసుకుంటామో మనకున్న సమస్య మనకి జ్ఞానం నేర్చుకోవడానికి ఆ సమస్యొచ్చింది. నాకు ఈ సిట్యుయేషన్ వచ్చిందంటే దీని నుంచి నేను ఏం జ్ఞానం నేర్చుకోవాలి అని ఎప్పుడైతే మనల్ని మనం ప్రశ్న వేసుకుంటామో,
దాని నుంచి ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో ఆ సమస్య మనకి తెలియకుండానే బయటికి వెళ్ళిపోతుంది. దానిని మనం గుర్తించాలి. అలా హ్మ్. ప్రతి ఒక్క దాన్ని కూడా ఎంత బాగా అయినా మనం ఆ కృతజ్ఞత క్షమాపణలో కొన్ని వందల వేల కర్మల్ని మనం దగ్ధం చేసుకోవచ్చు అన్నమాట. మనస్ఫూర్తిగా చెప్పే ఒక్క క్షమాపణ మనకి ఎన్నో జన్మల కర్మల్ని కడుగుతుంది అనేది చాలా 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 మందికి ఈ ధ్యానంలో తెలిసింది. మనం ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. పొద్దున్న లేచిన వెంటనే సర్వ పాపభారాల్ని మోస్తుంది ఈ భూమాత. ఒక్క 5 నిమిషాలు బాత్రూమ్ లోకి వెళ్ళామంటే స్మెల్ వస్తే మనం ఉండలేము. ఏ రోజైనా బాత్రూమ్ కృతజ్ఞత చెప్పామా? ఆ వాడే సోపుకి చెప్పామా? ఆ బకెట్‌కి చెప్పామా? చెప్పలేదు. ఆ లెట్రిన్‌కి చెప్పామా? నేను ఈ రోజు మీకు హెల్ప్ చేయను. నేను మిమ్మల్ని వాడుకోనివ్వను అని బాత్రూమ్ లాక్ పెట్టుకొని ఉంటే మన పరిస్థితి ఏమవ్వాలి? మనం బెడ్‌రూమ్‌లో ఉండే బెడ్ ఉంది, పరుపుంది, మంచముంది, తలగడ ఉంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ రోజు నేను పడుకోనివ్వను. నేను రెస్ట్ తీసుకుంటాను. మీరు రెస్ట్ తీసుకోవద్దని ఆ మంచం, పరుపు మనకి యాక్సెప్ట్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి? మనకు ఆ కృతజ్ఞతా భావం ఉండాలి. ఒక పాత్రలో వండుకొని తింటున్నామంటే ఆ పాత్రకు కృతజ్ఞత చెప్పాలి. ఒక పొయ్యి ఉంది, ఒక గ్యాస్ స్టవ్ ఉంది. గ్యాస్ స్టవ్ మీద వేడి మంటలు రగులుస్తూ తను మనకి ఫుడ్‌ని అందిస్తుంది. ఆ పొయ్యికి కృతజ్ఞత చెప్పాలి. ఆ ఒక్క కృతజ్ఞతతో అప్పటి వరకు చేసిన వంట విషయంలో ఆ పొయ్యి ఎంతో సంతోషపడతదనమాట. మనం వండే పాత్రకి కృతజ్ఞత చెప్పాలి. మనం పడుకునే నేలకి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞతా భావం వలన ఎన్నో జీవితాల్లో అద్భుతాలనేవి మనకి తెలుస్తాయి. ఒక్క 41 రోజు సాధన చెయ్యండి. అది ఎలా ఉంటుంది అనేది మన లైఫ్ లో మనం అప్లై చేసుకుంటూ ఉంటే ఎదుటి వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుందన్నమాట. మనకి తెలుస్తుందో లేదో పక్కన పెట్టండి. మనది ఎదుటి వారికి రిజల్ట్ తెలుస్తుంది. ఎందుకంటే మన ఫేస్ లో ఆ వైబ్రేషన్స్ కానీ, మన పరిసరాల్లో ఉండే వైబ్రేషన్స్ కానీ, మనం తీసుకునే ఎనర్జీ కానీ, మనం వండే ఫుడ్ టేస్ట్ కానీ, ఇవన్నీ కూడా మన లైఫ్ లో అప్లై చేసుకోవడం వల్ల తెలుస్తుంటాయి. రోజు వండే వంటకి మనం ధ్యానం చేసి చక్కగా 2 భగవద్గీత శ్లోకాలు చదువుకొని మంచి సంగీతం చేసుకుంటూ వండే వంటకి డిఫరెన్స్ చూడండి. చిరాకుగా పరాకుగా మన మీద ఉన్న చిరాకంతా వంట మీద వేస్తాం. ఏమవుతుంది? ఆ చిరాకంతా మన ఇంటి యజమానికి, మన పిల్లలకి, మన అత్తమామలకి, మన ఆడపడుచులకి అందరికీ వెళ్తది. ఆ వైబ్రేషన్స్ ఏమవుతాయి? చుట్టూ తిరిగి మనకే వస్తాయి. ఎందుకంటే అక్కడ వండి పెట్టేది మనమే కాబట్టి. కాబట్టి ఆ వంట విషయంలో మనం సద్భావాలతో ఉండాలి. సద్భావాలతో ఎప్పుడైతే వంట చేస్తామో, నా చేతి వంట తిన్నవాళ్ళు ధ్యానులు, శాకాహారులుగా తయారవ్వాలి. సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని చెప్పి ఎప్పుడైతే మన ఎనర్జీని అక్కడ వంట మీద పెడతామో, ఆ ఎనర్జీ అందరి శరీరాల్లోకి వెళ్ళి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతారనమాట. మన ఎమోషన్స్ వేసి వండామంటే అవే ఎమోషన్స్ మన భర్త మీద పడతాయి. భర్త మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారు. భార్య ఇంటి దగ్గర తిడుతూ వంట చేస్తే ఆయన ఏం బిజినెస్ చేస్తారు? చెయ్యలేరు. ఎందుకంటే మనం ఒక శక్తిని సంపాదించుకుంటున్నామంటే మన శక్తితో ఎలాంటి పనినైనా మనం సక్సెస్ చేయగలము. అది పాజిటివా నెగిటివ్ అనేది మనకు అనవసరం. యద్భావం తద్భవతి. మనం ఏ భావాలు అయితే వదులుతామో అవే భావాలు మనకి 10 వంతులు ఎక్కువై మన దగ్గరికి చేరుతాయి. కాబట్టి మనం మంచి భావాలతో ఉండాలి. పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. మనకి ఏది అవసరమో దానినే మాట్లాడాలి. ఎందుకంటే గతము, వర్తమానము, భవిష్యత్ అనేవి మనకి 3 ఉంటాయి. గతాన్ని మనం ఎప్పుడూ తీసుకురాలేము. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మొన్నగే రీసెంట్ గా జరిగిన పాకిస్తాన్ ఇన్సిడెంటే చూసుకుంటే కొత్తగా పెళ్ళయి ఒక నెల రోజులు కూడా దాంపత్యం చేయని భర్తను కోల్పోయింది ఆమె. ఆవిడ బాధ ఎవరు అనుభవిస్తారు? కాబట్టి గతంలో ఏం జరుగుతుందో ఏం జరిగిపోయిందో మనకు తెలియదు. భవిష్యత్తు రేపు అనేది ఎలాగుంటుందో మనకు తెలియదు. వర్తమానం మాత్రమే కరెక్ట్. ఎప్పుడైతే వర్తమానం భవ అని చెప్తారు మనకి, వర్తమానంలోనే ఉండాలి. ఈ క్షణం ఏం జరుగుతుంది, ఈ క్షణంలో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ క్షణంలో నేను ఏం పని చేస్తున్నాను అనేది మనం ఆలోచించుకుంటే మన భవిష్యత్తుతో పాటు మన కుటుంబము, మన సమాజము, మన గ్రామము, మన పట్టణము, మన దేశము, మన యావత్ భూమిని కూడా మనకు కాపాడే శక్తి ఒక స్త్రీకి ఉందన్నమాట. ఎందుకంటే స్త్రీయే శక్తికి మూలం. కాబట్టి ఈ శక్తి అనేది ఎప్పుడైతే మనలో ఉందని మనం నమ్ముతామో, మనం చేసే పనుల వలన అనంత విశ్వాన్ని కాపాడే శక్తి మనందరిలో ఉంది. ఇంటికి ఒక పువ్వు వేస్తే ఈశ్వరుడికి ఒక దండ అని చెప్పారు మన పెద్దలు సామెత. మన ఇంటి గృహిణులందరూ కూడా ఈ శక్తితో పాజిటివ్ ఆలోచనలతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే ఎవ్వరికి ఏ సమస్యలు కూడా రావు. ఎందుకంటే
ఈ భూమి మీద మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికే వచ్చాం. కానీ ఈ శరీరాన్ని తీసుకుని ఈ భౌతిక శరీరం కోసమే వెంపర్లాడుతూ ఈ భోగభాగ్యాలు, ఈ బంగారాలు, ఈ చీరలు, ఈ నగలు, ఈ భూముల కోసం ఆలోచిస్తూ నిజమైన ఆత్మజ్ఞానాన్ని పక్కకు పెడుతున్నాం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తీసుకొని ఈ భౌతిక దేహం అనేది, శరీరం అనేది శాశ్వతం కాదు, అశాశ్వతమైనది, శాశ్వతమైనది ఆధ్యాత్మికము, ఆత్మజ్ఞానం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఏ లోకంలోకి వెళ్ళినా రిజర్వేషన్ ఉండాలి అంటే ఆత్మజ్ఞానమే నేర్చుకోవాలి. ఆత్మ జ్ఞానానికి ఎప్పుడైతే పెద్దపీట వేస్తామో ఈ ఆత్మే ఈ భౌతిక శరీరానికి ఏం కావాలి అనేది చూసుకుంటుంది అని గట్టిగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే ఉన్న సత్యం అదే. ఎప్పుడైతే మనం సత్యాన్ని పట్టుకుంటామో సత్యమే మనల్ని నడిపిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా, కాబట్టి ధర్మంగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ ధర్మమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనే దానికి మనం మంచిగా మనకి ధ్యానము, శాకాహారము, సామూహిక ధ్యానము, పౌర్ణమి ధ్యానము, పిరమిడ్ ధ్యానం అనేవి చాలా చాలా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. డి మాస్టర్స్. థ్యాంక్ యూ. ఒక అడగగానే నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు కూడా ఇదంతా కూడా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సూపర్. సో ఫ్రెండ్స్, వీక్షించబోతున్న వారికి కూడా సో ఈ మేడం గారు ఇచ్చిన ఈ సందేశం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అండ్ అలాగే కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. మనం ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఆ ఆలోచన ప్రభావం మన పైన ఎలా పడుతుంది, ఇవన్నీ కూడా సూచించారండి. ఇవన్నీ మనకు ఉపయోగపడింది. దట్ త్రూ మెడిటేషన్. ఏదైనా సరే ధ్యాన సాధనతోనే జ్ఞాన సాధన అనేది కూడా పెరుగుతుంది మనలో. సో ఆ జ్ఞానం ద్వారా మన ఆలోచన విధానం ఎలా మారుతుంది, ఇవన్నీ కూడా. అండ్ అలాగే మేడం గారిని అడగడం జరిగింది, లెవెల్ 1 అంటే ఏంటి, స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటి. సో సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాను. సో ఉపయోగపడాలి కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు మేడం గారు అయితే క్లారిఫై చేస్తారండి. సో మేడం గారు అన్నట్టు మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఓపెన్ షేరింగ్ ఉండాలి. ఓపెన్ గా మనం ఏదైనా షేర్ చేసుకుంటేనే అవతల వ్యక్తికి మన సమస్య ఏంటో తెలుస్తుంది. వాళ్ళైనా మనకు ఆన్సర్ ఇవ్వగలుగుతారు. సో మనకు కూడా ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా దొరుకుతుంది. సో అదే చెప్తున్నారు ఇప్పుడు మేడం గారు కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇంత మనం విజ్ఞానవంతమైన వీడియోస్ అన్ని మనం చేస్తున్నది ఎందుకంటే ఈ ఉపయోగపడాలి. ఈ వీడియోస్ అన్ని కూడా మన ఈ ఛానల్ ద్వారా అందరికి చేరువై ఉపయోగపడితే అంతే చాలు. మా ఈ యాహ్! లింక్ అంతా లింక్ ఏమన్నా ఉందా హైమావతి గారు? లెవెల్ 1. మేడం నా నంబర్ తీసుకోమనండి, నేను మాట్లాడతాను, లింక్ పంపిస్తాను. యెస్. మంజుల గారు, మేడం గారి నంబర్ తీసుకుంటారా మరి? హైమావతి గారి నెంబర్ ఉందండి నా దగ్గర. తనకు తెలుసు, నేను హైదరాబాద్ నుంచి. మీరా? ఓకే. జెన్సిస్ లో కాల్ చేస్తాను కదా మీకు. ఆ, ఓకే ఓకే మేడం. మాట్లాడాలి. లెవెల్ 1 నెక్స్ట్ మంత్ అవుతుంది, మీరు అటెండ్ అవ్వండి మేడం. ఓకే ఓకే 11 days వర్క్ షాప్ ఉంది, మీకు నేను డీటెయిల్స్ పెడతాను, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాస్టర్స్. అసలు డౌట్స్ అనేవి లేకుండా చాలా క్లారిటీ ఇచ్చారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విత్ యువర్ బ్లెస్సింగ్స్. యెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుల గారు. థ్యాంక్ యూ రమ్య. యెస్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీక్షించారు కదా. సో అందుకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవరు కూడా ఇంకా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా చాలా చక్కగా కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. ఇంకో మేడం ఎవరో ఉన్నారు, రమ్య గారని. తను మెసేజ్ చేసిందండి. ఆ అమ్మాయికి సిగ్నల్స్ ఉండవు సరిగ్గా. తను అందుకే మెసేజ్ చేసింది. బాగా చెప్పారు, సూపర్ ఎక్స్ప్లెనేషన్ అని మెసేజ్ చేసింది. థ్యాంక్ యూ మేడం. అండ్ తను ఇవాళ జాయిన్ అవ్వడం కూడా ఒక రకంగా మంచిదే అయ్యింది. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అనమాట. నేను అదే అనుకున్నాను. చూసి స్ట్రైక్ అయింది. ఫ్యూచర్ లో తనకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.